ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారికి ప్రత్యేకమైన ఉద్దేశములు: ఒక కుటుంబం తలంచిన తలంపులు నెరవేరాలి అని, మరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, వారికి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించమని, మరియు వారికి వారి బృందానికి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు ఒక కుటుంబము. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు బత్తుల సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా కలిసి ఆ గొప్ప దీవిని ఆరాధిద్దాం. ఆ గొప్ప దీవిని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. సాధ్యమైనంత వరకు మోకరించగలిగిన వారందరూ మోకరించండి. కలిసి ఆ గొప్ప దీవిని ఆరాధించి ఆయన యొక్క దీవెనలను మనం స్వీకరిద్దాం. నాకై జన్మించిన నా యేసు నన్ను రక్షించు నా క్రీస్తు. అందరూ రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. నిండు మనసుతో చింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. ధూపదీపాల ఆరాధన, దివ్య కుసుమాల ఆరాధన, ధూపదీపాల ఆరాధన, కుసుమాల ఆరాధన, ధూపదీపాల ఆరాధన, దివ్య కుసుమాల ఆరాధన, ధూపదీపాల ఆరాధన, దివ్య కుసుమాల ఆరాధన. నిండు మనసుతో దేవా నిన్నే పూజింతుము, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. అందరూ కలిసి ఆ గొప్ప దేవుని నిండు హృదయముతో ఆరాధిద్దాం, నిండు మనస్సుతో ఆరాధిద్దాం, ధూప దీపాలతో ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని మహిమ పరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాదములో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుందాం. ఈ రోజు ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతున్న వారికి ఈ ఆరాధన జరుగుతూ ఉండగా సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారందరూ కూడా ఈ రోజు ప్రత్యేక
ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ తండ్రిని ఆరాధిస్తూ ఉండగా, ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా మన కుటుంబంలో ఉన్న అన్ని శోధనలు, అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు తొలగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎంతో మంది లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విన్నపాలు పంపిస్తూ ఉన్నారు. వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు, ప్రాణికి ప్రాణం నీవే ప్రభు. 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 నాలో నివసించు ప్రేమాత్మా, నాలో నివసించు ప్రేమాత్మా, నన్ను నడిపించు దివ్యాత్మా, నన్ను నడిపించు దివ్యాత్మా. ధూపదీపాలారాధన, స్తోత్రమయ్యా. దివ్య కుసుమాల ఆరాధన, ధూపదీపాల ఆరాధన, ఆమేన్. దివ్య కుసుమాల ఆరాధన, ధూపదీపాల ఆరాధన, దివ్య కుసుమాల ఆరాధన, ధూపదీపాల ఆరాధన, దివ్య కుసుమాల ఆరాధన. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయాలనుకున్నవారు మీ కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేయండి. స్తోత్రమయ్యా. మీరు చదివే ప్రతి చదువులో తోడుగా ఉండాలని, మీకు మంచి ఉద్యోగాలు రావాలని, యవనస్తులకు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, గొప్పగా వివాహాలు జరగాలి అని, యేసయ్యా. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు సిద్ధం కావాలి అని, మీరు చేస్తున్న ప్రతి బిజినెస్ లో తోడుగా ఉండాలని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఇంకా ఎవరెవరైతే ఈరోజు ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు, తలంపులు నెరవేరాలని ఆశపడుతున్నారో మీరు కుడి చేతిన పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ప్రభు పాదాల చెంత ఉంచండి. ఈ దివ్య సప్రసాద ఆరాధన జరుగుతూ ఉండగా దేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. మనందరిలో ఉన్న బాధలు, శ్రమలు తొలగించబోతున్నాడు. మనందరిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించబోతున్నాడు. మనందరికీ కావలసిన శక్తిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని దయచేయబోతూ ఉన్నారు. విశ్వాసముతో పాడుకుంటూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నాకై జన్మించిన నా యేసు, నన్ను రక్షించు నా క్రీస్తు. 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 నాలో నివసించు ప్రేమాత్మా, నాలో నివసించు ప్రేమాత్మా, నన్ను నడిపించు దివ్యాత్మా, నన్ను నడిపించు
కుసుమాల ఆరాధన ధూపదీపాల ఆరాధన దివ్య కుసుమాల ఆరాధన ధూపదీపాల ఆరాధన యేసయ్యా దివ్య కుసుమాల ఆరాధన ధూపదీపాల ఆరాధన 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 దివ్య కుసుమాల 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 ఆరాధన ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలుపంచుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ బిడ్డలందరూ కూడా విశ్వాసంతో పాలుపంచుకొని మీ దీవెనలు పొందుకొని ప్రభా మీ యొక్క మహిమను పొందుకునే మహాకృపను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డపై మీ కరుణా కాంతి కిరణాలు కుమ్మరించమని వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు, ప్రాణికి ప్రాణం నీవే ప్రభు, నాలో నివసించు ప్రేమాత్మా నన్ను నడిపించు దివ్యాత్మా. హల్లెలూయా ఓ యేసు రాజా, నిండు మనసుతో నిండు హృదయముతో నిన్ను ఆరాధించేదం. అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టి మనందరినీ దీవించడానికి, మనందరితో మాట్లాడడానికి, మనందరికీ కావలసిన అనుగ్రహాలను ఇవ్వడానికి మన మధ్యలోనికి దివ్య సప్రసాద రూపంలో వేంచేసి వచ్చిన ఆ దేవుని మనసారా ఆరాధించుకోవడానికి నిండు మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో ఆరాధించుకునే మహాకృపను దయచేయమని మరొక్కసారి మనమందరము కూడా మనసారా హృదయపూర్వకంగా సాష్టాంగపడి నిన్ను నన్ను దీవించడానికి, మనందరి కుటుంబంలో గొప్ప వెలుగుని ఇవ్వడానికి, మనందరి కుటుంబాలను కట్టడానికి, మనందరి కుటుంబాలను ఆయన యొక్క దీవెనల వర్షముతో నింపడానికి
మన మధ్యలోనికి వేంచేసిన దేవుని ఆరాధించుకుందాం. అందరం కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ తల్లి మరియా ఈ సమయమంతా కూడా మాకు తోడుగా ఉంటూ మా కొరకు ప్రార్థించమని మీ కుమారుని మేమందరం కూడా ఆరాధిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా, మేము ఎలాంటి శోధనలకు గురి కాకుండా మీ కుమారుని పూర్ణ హృదయముతో, నిండు మనసుతో, నిండు హృదయముతో ఆరాధించే మహాశక్తిని దయచేయమని మనందరి కొరకు ప్రార్థించమని ఆ గొప్ప తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డకు దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, మనందరికీ తెలిసినటువంటి వాగ్దానం, మనందరికీ ఇష్టమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని పదే పదే ఓదారుస్తూ మన భారాన్ని తొలగించి మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. భారముచే అలసి సొలసి ఉన్న ఓ సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు, మంచి మనస్సుతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి వారమైనా, ఆయనకి వ్యతిరేకంగా ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా ఆయన మాత్రం తన ప్రేమ కరుణను మన పట్ల ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, ఆయన ప్రేమ అపారమైనది అని మనం వింటున్నాం. ఆయన కృప లెక్కలేనిది అని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతిసారి దేవుడి వాగ్దానము ద్వారా బాధల్లో ఉన్నావా బిడ్డ, సమస్యల్లో ఉన్నావా బిడ్డ, వ్యాధుల్లో ఉన్నావా, నిన్ను ఓదార్చేవాళ్ళు లేరా, నీకు సహాయం చేసేవాళ్ళు లేరా, నేనున్నాను బిడ్డ, నీవు భయపడవద్దు, నీ భారాన్ని నా భుజాల మీద మోపు అని అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మనకి చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామంది బంధువులు ఉన్నారు, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మనం నిస్సహాయ స్థితిలో మిగిలిపోయినప్పుడు ఎవరు కూడా వచ్చి మనల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయరు. ఒకవేళ ఆదుకున్న కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే మనతో ఉండగలుగుతారు. కానీ ఆ శ్రమలు పెరుగుతున్న కొలది, ఆ బాధలు పెరుగుతున్న కొలది వాళ్ళు మనల్ని కొన్నిసార్లు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రియ సహోదరులారా, మన సొంత వారే, మనకు అయిన వారే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడు మనకి ఎలాంటి సంబంధం లేనటువంటి వాళ్ళను కూడా తీసుకుని వచ్చి కొన్నిసార్లు మన బాధలు చూడలేక ఆయన మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది.
ఎప్పుడు బాధల్లో ఉన్నా, ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి ఆలోచన చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో నా దగ్గరికి రా బిడ్డ, నీ భారాన్ని నేను మోస్తాను. నిన్ను భారములో చూడటం నాకు ఇష్టం లేదు, నిన్ను వ్యాధులతో చూడటం నాకు ఇష్టం లేదు, నిన్ను సమస్యలతో చూడటం నాకు ఇష్టం లేదు అని ప్రభు మనందరినీ కూడా ఓదారుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు ఎప్పుడూ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఎప్పుడూ మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు, ఎప్పుడూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, ఎప్పుడూ మనకి ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైనా మనం దేవుణ్ణి ఆహ్వానించామా? ఎప్పుడైనా ప్రేమతో ఆ దేవుని ఆహ్వానించి ఆ దేవుని మన హృదయంలోనికి వేయించేయమని, మన గృహంలోనికి వేయించేయమని, మన జీవితంలోనికి వేయించేయమని ఎప్పుడైనా ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించామా? మనసారా ఆయనను మన ఇంటికి ఆహ్వానించామా? చాలాసార్లు గుడికి వెళుతూ ఉంటాం, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం, దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉంటాం, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం. ప్రార్థన ముగించగానే 2 చేతులు జోడించి దేవునికి స్తోత్రాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ప్రభా నాతో మా ఇంటికి రండి ప్రభా, నాతో భోజనం చేయండి ప్రభా, మా ఇంటికి ఒక అతిథిగా రండి ప్రభా అని ఎప్పుడైనా ఆ గొప్ప దేవుని ఆహ్వానించామా? మన స్నేహితులను ఆహ్వానిస్తూ ఉంటాం. దారిలో గుడిలో నుంచి వెళ్ళి ఇంటికి వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో మనకు తెలిసిన వారు ఎవరైనా కనిపిస్తే భోజనానికి రండి, ఒకసారి ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అని చాలాసార్లు ఆహ్వానిస్తాం కదా. మరి ఏమి ఆహ్వానించకుండా మనం ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, మనం ఎలాంటి ప్రమాదాల్లో ఇరుక్కుని ఉన్నా అనుక్షణం కంటికి రెప్పలా మనల్ని కాచి కాపాడుతూ మనందరినీ దీవిస్తూ తన దేవదూతల సంరక్షణ ద్వారా మనల్ని కాచి కాపాడుతున్న దేవుణ్ణి ఎప్పుడైనా ఆహ్వానించామా? ఎప్పుడైనా మనసారా మన జీవితంలోనికి రమ్మని కోరుకున్నామా అంటే చాలా తక్కువ సందర్భాలని చెప్పుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం దేవుని ఆహ్వానించే బిడ్డలుగా ఉండాలి. మన గృహాలు కూడా దేవుని ఆహ్వానించే గృహముగా ఉండాలి అని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, దేవుని బిడ్డలుగా దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి. చాలాసార్లు చాలా చక్కటి ఇళ్ళు కట్టుకుంటూ ఉంటాం, నూతన గృహాలు కట్టుకుంటూ ఉంటాం. నూతన గృహావిష్కరణకు చాలామందిని, మన బంధుమిత్రులను, చుట్టపట్టాలను, స్నేహితులను అందరినీ కూడా పిలిచి చాలా గొప్పగా ఆ యొక్క ప్రారంభ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాం. ప్రియ సహోదరు, చాలా మంచిది. దేవుడు చేసిన మేలులను దేనిని మరవకము అన్నట్లుగా మరి అంత చక్కటి గృహాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి దివ్య పూజా బలుల ద్వారా మన బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకుంటూ ఉంటాం. చాలా మంచిదే. కానీ ప్రియ సహోదరులారా, దానికంటే మిన్నగా దేవుని ఆహ్వానించే కుటుంబంగా ఉండాలి. 127వ కీర్తన 1-2 వచనాల్లో మనం చూస్తున్నాం, ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థము అని అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం కట్టుకున్నటువంటి నూతన గృహాన్ని దేవునికి సమర్పించాలి. మనం కట్టుకున్నటువంటి నూతన గృహంలో దేవుని ఆహ్వానించాలి. మనం కట్టుకున్నటువంటి నూతన గృహం దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి, దేవుని ఆరాధించే గృహంగా ఉండాలి, దేవునితో కలిసి జీవించే కుటుంబంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఇల్లు మనం ప్రారంభించడానికి ముందు, పునాదులు వేయడానికి ముందు, ఇటుక, సిమెంటు, ఐరన్ తీసుకురావడానికి ముందు దేవుడే ఆ ఇంటిని నిర్మించి ఉన్నాడు. దేవుడే తన దూతల ద్వారా ఆ ఇంటిని సంరక్షించి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన కుటుంబము దేవుని ఆహ్వానించే కుటుంబముగా, దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. చాలాసార్లు మనం చూస్తుంటాం, చాలా చక్కగా లక్షలు పెట్టి, కోట్లు పెట్టి నూతన గృహాలను మరి కట్టించుకుంటూ ఉంటారు. చాలా మంచిది, దేవునికి కూడా చాలా ఇష్టం. నా బిడ్డలు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే మొట్టమొదటిగా సంతోషపడేది ఆ గొప్ప దేవుడు మాత్రమే. కానీ ప్రియ సహోదరులారా, దేవుని చేత కట్టబడినటువంటి ఆ గృహములో, దేవుని చేత దీవించబడినటువంటి గృహంలో దేవుని ఆహ్వానించే గృహంగా ఉందా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
చూడండి ప్రియ, కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు చాలా చక్కగా అందంగా మరి నిర్మిస్తూ ఉంటారు, కానీ అన్నీ బాగానే పెట్టుకుని డెకరేషన్ చేస్తారు, కానీ దేవుని స్వరూపాలు వచ్చేసరికి దేవుని యొక్క పటాలు ఎక్కడా కనిపించవు, దేవుని యొక్క స్వరూపాలు ఎక్కడా కనిపించవు. ఒకవేళ కనిపించినా ఏదో ఒక మూలన ఒక చిన్న ఒక బాక్సులో స్వరూపాలను పెడుతూ ఉంటారు. బైబిల్ కనిపించదు, స్వరూపాలు కనిపించవు, పటాలు కనిపించవు. నూతన గృహాలు ఎలా ఉంటాయంటే డోర్ ఓపెన్ చేయగానే మనకి మొట్టమొదటిగా కనిపించేది ఆ టీవీ కేస్ కనిపిస్తుంది, ఆ టీవీ యూనిట్ కనిపిస్తూ ఉంటుంది. పెద్ద టీవీ పెట్టడానికి చక్కగా మరి రకరకాల ప్లేవుడ్తో అలంకరిస్తూ ఉంటారు. మరి దేవుని స్వరూపాలు ఎక్కడా? ఆ డోర్ ఓపెన్ చేయగానే మొట్టమొదటిగా దేవుని బిడ్డల గృహాలలో ఉండవలసినటువంటి మొట్టమొదటిది దేవుని యొక్క తిరుహృదయ స్వరూపము, మరితల యొక్క నిష్కళంక మాత స్వరూపాలు తప్పకుండా కనిపించాలి, లేదా పటాలైన తప్పకుండా కనిపించాలి. ఎవరైనా ఈ గృహాన్ని ఓపెన్ చేయగానే ఇది దేవుని బిడ్డల గృహము, ఇది క్రైస్తవుల గృహము, ఇది విశ్వాసుల గృహము అని ఒక నమ్మకం, ఒక భక్తి, ఒక భావన కలిగి ఉండే గృహముగా దేవుని యొక్క కుటుంబాలు ఉండాలి. అంతేగాని మొట్టమొదటిగా మరి గుమ్మాన్ని తెరవగానే ఆ డోర్ ఓపెన్ చేయగానో పెద్ద టీవీనో పెద్ద సౌండ్ బాక్సో లేకపోతే పెద్ద సోఫాలో కనిపించినంత మాత్రాన ఆ ఇంటికి అందం వస్తుందని మనం ఎప్పుడు కూడా భావించకూడదు. ఎప్పుడు ఆ ఇంటికి అందం, ఎప్పుడు ఆ ఇంటిలో అలంకరణ, సంతోషం, సమాధానం ఉంటుంది అంటే ఆ ఇల్లు దేవుని ఆహ్వానించే కుటుంబంగా ఉన్నప్పుడు, దైవ స్వభావంతో కూడినటువంటి ఆ కట్టడలు ఉన్నప్పుడు, దైవ స్వభావం, దైవ భక్తి, విశ్వాసముతో కూడినటువంటి స్వరూపాలు అక్కడ కనిపించినప్పుడే ఆ గృహానికి అందం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని మీదే ఆధారపడుతున్న మనం, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని దీవెన లేకపోతే బ్రతకలేనటువంటి మనం అన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నాము, కానీ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాం, దేవుని యొక్క స్వరూపాలకు ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాం. ప్రియ సహోదరులారా, ఆ స్వరూపాలను చూసుకుని, ఆ పటాలను చూసుకుని అవే దేవుడని నమ్మటం కాదు, మన దేవుని యొక్క రూపాన్ని చూసినప్పుడల్లా మనలో ఒక భక్తి భావం, ఆ దేవుని యొక్క స్వరూపాలను చూసినప్పుడల్లా మనలో విశ్వాసం పెరుగుతుంది, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన, ఒక సంతోషకరమైనటువంటి భావన, ఒక ప్రశాంతతతో కూడినటువంటి భావన ఏర్పడుతుంది. కానీ ఇంకా వేరే ఏమీ కూడా మనకు కనిపించవు. కాబట్టి ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది, సిట్టింగ్ రూమ్ చాలా విశాలంగా ఉంటుంది, అన్ని రూములు కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని రూములు విశాలంగా ఉన్నాయి, కానీ దేవునికి ఈ ఇంటిలో ఏదైనా స్థలం ఉన్నదా అని అంటే ఆ ఇంటిలో ఉన్న యజమాని చెప్తున్నాడు, అవునండి తప్పకుండా ఉంది. అయ్యో, దేవునికి స్థలం ఇవ్వకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా మేము ఎలా ఉండగలుగుతామని చెప్పి తీసుకుని వెళ్ళాడండి. తీసుకుని వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక కారిడోర్లో మూలన ఆ మెట్లు ఎక్కడానికి ఉన్నటువంటి ఆ సందులో, ఆ చిన్న గ్యాప్లో ఒక చిన్న ఫోటో పెట్టి, ఒక చిన్న క్యాండిల్ పెట్టి ఉంచాడు. ఇదేనండి మా ప్రార్థనా గది. నేను అడిగాను, ఇది న్యాయమేనా? ఈ ఇల్లు కట్టింది దేవుడే కదా, ఇంత మంచి ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేసింది దేవుడే కదా, నీవు ఇంత ఇల్లు కట్టుకోవడానికి మరి శక్తి, సామర్థ్యాలు, మంచి ఉద్యోగాన్ని, తెలివితేటలను, జ్ఞానాన్ని ఇచ్చింది ఆ దేవుడే కదా. నీకు మాత్రం పెద్ద ఇల్లు కట్టుకున్నావు, నీకు మాత్రం పెద్ద సోఫాలు ఏర్పాటు చేసుకున్నావు, నీ బెడ్రూమ్ మాత్రం అంత లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించుకున్నావు, చాలా విశాలమైనటువంటి గదిని నిర్మించుకున్నావు. మరి ఇంటిని నిర్మించినటువంటి దేవునికి మాత్రం ఆ చిన్న గది సరిపోతుందా అని అంటే ఆయనకు నోటిలో నుంచి మాటలు లేవు. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మన ఇల్లు మంచిగా ఉండాలి, మనం వాడుకునే వస్తువులు బాగుండాలి, అన్నీ మంచిగా ఉండాలి, అందరికీ కనువిప్పు కలిగే విధంగా ఉండాలి అని అనుకుంటాము. కానీ మన ఇంటిలో ఆ దేవుడు ఉండాలి, మన ఇంటిలో ప్రథమ స్థానం, శ్రేష్టమైన స్థానం, మొదటి స్థానం మన దేవుడికి ఉండాలి అని ఎంతమంది అనుకుంటూ ఉన్నారు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా
మనందరి కుటుంబాలు దేవుని ఆహ్వానించే కుటుంబాలుగా ఉండాలి. దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి. అప్పుడే మన కుటుంబంలో పచ్చదనం, మన కుటుంబంలో శాంతి సమాధానం, మన కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా కుమ్మరించబడుతూనే ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మరి స్వరూపాలు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఈ పటాలు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఇలాంటివన్నీ వ్యతిరేకం కదా, ఇవన్నీ విగ్రహారాధనలు కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, వారు క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి పటాన్ని చూడటం ద్వారా మనలో ఒక భక్తి భావం పెరిగితే, ఒక విశ్వాసం అనేది పెరిగితే, ఒక ప్రశాంతత అనేది వస్తే దాని ద్వారా నష్టం ఏమీ లేదు. వాళ్ళు చెప్పే మాటల కంటే ఆ చూసే పటము ద్వారా మనకి శాంతి సమాధానం కలుగుతుంది. ఆ పటము ద్వారా దేవుని యొక్క స్వరూపాన్ని, ఆ పటాన్ని చూస్తున్నప్పుడల్లా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా వైపు చూస్తున్నాడు, దేవుడు నన్ను కాచి కాపాడుతున్నాడు అనే భక్తి భావాలు మనకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ స్వరూపాలు, పటాలు పెట్టుకోవడం ద్వారా అది పాపము కాదు, అది శాపము కాదు, అది ద్రోహము కాదు అని మనం ఎప్పుడు కూడా విశ్వసించాలి. దొంగతనం చేయటం కంటే దేవుని యొక్క స్వరూపాలు పెట్టుకోవటం మంచిదే. అబద్ధాలు ఆడటం కంటే దేవుని యొక్క స్వరూపాలు చూడటం మంచిదే. మాయ మాటలు, అనవసరమైన మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ పేరు వీళ్ళ పేరు బదనం చేయటం కంటే దేవుని యొక్క స్వరూపాలు పెట్టుకోవటం మంచిదే. కాబట్టి ప్రియ సహోదరులారా, దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి చెప్పండి, ఇది మా విశ్వాసము. అలా ఆధ్యాత్మికమైనటువంటి రూపాలను చూస్తున్నప్పుడల్లా మాలో భక్తి భావం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనే ఒక అభయము, ఒక ధైర్యం మాకు కలుగుతుంది. కాబట్టి మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు అని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా కుటుంబాలకు వెళ్ళినప్పుడు నేను 2 కుటుంబాల వ్యత్యాసాలను చూసినటువంటి రోజులు ఉన్నాయి. దేవుని యొక్క స్వరూపాలతో, దైవ కార్యాలతో, దేవుని యొక్క రూపాలతో, పటాలతో అలంకరించినటువంటి ఇంటిలో ఉన్నటువంటి మనుషుల స్వభావం ఎలా ఉంటుంది? సినిమా పటాలు, వాళ్ళ పటాలు, రాజకీయ నాయకుల పటాలు, రకరకాల పటాలతో కూడినటువంటి ఇంటిలో ఉన్నవారి స్వభావం ఎలా ఉందో ఈ రెండు రకాల ఇళ్ళ వ్యత్యాసాన్ని నేను చాలాసార్లు గమనించాను. ఇదిగో దేవుని యొక్క స్వరూపాలతో ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక భక్తి భావం, ఒక సంతోషకరమైనటువంటి భావం, వాళ్ళలో వినయము, వాళ్ళలో దీనత్వము, వాళ్ళ మాట మృదువత్వము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరొక వైపు పెద్ద రాజకీయ నాయకు ఫోటోలు పెట్టుకుంటూ, మరి మిగతా వ్యక్తుల యొక్క, రాజకీయ నాయకుల యొక్క ఫోటోలు లేదా ఇతర ఫోటోలు, అందంగా ఉండేటువంటి సీనరీలు పెట్టుకునేటువంటి ఆ ఇంటిలోనికి వెళ్ళగానే వాళ్ళ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, ఈ రాజకీయ నాయకుల యొక్క మాటలు, ఈ రాజకీయ వ్యవస్థ, వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ మంచివాళ్ళు, వీళ్ళకి ఓట్లేయాలి, వాళ్ళకి ఓట్లేయాలి, అక్కడ దేవుని యొక్క స్వభావం కనిపించదు, ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపించదు. ముచ్చట్లన్నీ కూడా వాళ్ళ గురించే, మాటలన్నీ కూడా వాళ్ళ గురించే, ప్రవర్తన కూడా వాళ్ళకిలాగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన గృహాలు దేవుని ఆహ్వానించే గృహాలుగా, కేవలం పటాలు మాత్రము పెట్టుకుని ప్రార్థన చేయకపోతే కూడా ఉపయోగం లేదు. కేవలం పటాలు మాత్రమే పెట్టుకుని నా ఇంటిలో దేవుడు ఉన్నాడు, నేను ఏది చేసినా ఓకే అంటే కూడా సరిపోదు. ఆ పటాలను చూసినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి భావన, సంతోషకరమైనటువంటి భావన మనలో కలిగినప్పుడే ఆ ఇంటికి అందం కలుగుతుంది. ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా సంతోషంగా, సత్యశ్యామలంగా దీవించబడతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకసారి మన గృహాలను మనం గమనించుకుందాం. క్రియలు లేని విశ్వాసము నిర్జీవము అని అంటారు. నిజంగా మనకి విశ్వాసం ఉంటే మనం విశ్వాసాన్ని తగినట్టుగానే మన ఇల్లు కూడా ఉంటుంది. నిజముగా దేవుని పట్ల భయభక్తులు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి విశ్వాసం మనకు ఉంటే మన గృహాలు కూడా దేవుని యొక్క స్వరూపాలతోనే అందంగా అలంకరించబడతాయి. కాబట్టి విశ్వాసం ఉందని చెప్పి
ఒక క్యాండిల్ లేకుండా, ఒక బైబిల్ లేకుండా, ఒక స్వరూపం లేకుండా, ఒక పటం లేకుండా రకరకాల వ్యక్తులను దేవుళ్ళుగా పెట్టుకుని అక్కడ ఆరాధిస్తే మన కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న వాతావరణం కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్వరూపాలను చూసినప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి స్వభావంతో వచ్చినప్పటికీ ఆ స్వరూపాలను, ఆ దేవుని యొక్క రూపాలను చూడగానే వారిలో ఒకలాంటి భక్తి భావం, ఒక విశ్వాస భావం, ఒక విధేయత కలిగినటువంటి భావం, ఏం మాట్లాడకూడదో ఏం మాట్లాడాలో తెలుసుకునే జ్ఞానాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనమందరం కూడా దేవునికి ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా, దేవుణ్ణి ఆహ్వానించే బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా జీవించాలి. అప్పుడే దేవుడు మనందరినీ కూడా నూరంతలుగా దీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, వాక్యము ద్వారా మనం ముందుకు వెళదాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనంలో మనం ధ్యానం చేసినట్లయితే, పాపి అయినటువంటి జక్కయ్య, ఈ లోక ఊబిలో కూరికిపోయినటువంటి జక్కయ్య, దేవుని మీద విశ్వాసం లేనటువంటి జక్కయ్య, ఈ లోక ఆశలలో, ఈ లోక ఆడంబరాలలో కూరుకుపోయినటువంటి జక్కయ్య ఎప్పుడైతే దేవుని ఆహ్వానించాడో, ఎప్పుడైతే దేవుని ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఏ క్షణమైతే యేసయ్య ఆయన ఇంటిలో కాలు పెట్టాడో, పాపముతో, శాపముతో, రకరకాల వ్యాధులతో, ఆటంకాలతో కూడిపోయినటువంటి ఆ కుటుంబం రక్షణ కలిగిన కుటుంబంగా మారిపోయింది. దీవెన కలిగిన కుటుంబంగా మారిపోయింది. సంతోషకరమైన కుటుంబంగా మారిపోయింది. ప్రియ సహోదరులారా, ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబంలో కూడా అనేక శ్రమలు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. సాతానుడు మన కుటుంబంలో ప్రవేశించి, రకరకాలుగా ప్రవేశించి, రకరకాల వ్యక్తుల ద్వారా ప్రవేశించి మన కుటుంబంలో ఉన్నటువంటి శాంతి సమాధానాన్ని తొలగించడానికి అనేక సార్లు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ సాతాను ప్రవేశించడానికి ముందు దేవుడే మన ఇంటిలో ప్రవేశిస్తే సాతానుడు ఆ దరిదాపుల్లో కూడా కనిపించడు. మన గృహం దీవించబడుతుంది, రక్షణ కలిగిన గృహముగా మారుతుంది. ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క మహిమను అనుభవించబోతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని ఆహ్వానించే గృహముగా మనం ఇప్పుడు కూడా ఉండాలి. మనం చూస్తున్నాం లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు మనం చూసినట్లయితే, ఒక కుటుంబం దేవుని ఆహ్వానించింది. మార్తా మరియమ్మల కుటుంబం దేవుని ఆహ్వానించింది, ఆయన సేవకులను ఆహ్వానించింది. ప్రియ సహోదరులారా, ఒకరోజు మార్తా మరియమ్మల సహోదరుడైనటువంటి లాజరు మరణించాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని ఆహ్వానించినటువంటి కుటుంబం, దేవునికి సేవ చేసినటువంటి కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా దేవుడు చూస్తూ ఊరుకుంటూ ఉండడు, చూస్తూ ఊరుకోడు అని ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏం జరిగిందో మనకు అందరికీ కూడా తెలుసు. లాజరు మరణించాడు. యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడు. ఆ ఇంటిని పరామర్శించడానికి వచ్చినప్పుడు 4 రోజులు పూర్తయిపోయింది. లాజరు శవం వాసన వస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, దేవుడు బాధపడ్డాడు. అయ్యో, నాకు సేవ చేసినటువంటి కుటుంబం, నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబం, నాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహంలో ఇలాంటి సంఘటన జరిగిందే అని బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు. సమాధి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పైకి లేపి లాజరు కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, మీకు సేవ చేసినటువంటి కుటుంబం, మీ యొక్క కుమారుడికి సేవ చేసిన కుటుంబంలో ఈ విపత్తు జరగకూడదు ప్రభువా. ఈ యొక్క కొరతను, మరి సహోదరుడు లేరనే కొరతను తీర్చండి. ఇక్కడటువంటి ప్రజలందరూ కూడా విశ్వసించే విధముగా ఈ యొక్క కొరతను తొలగించండి అని 2 చేతులు పైకి లేపి మరణించినటువంటి లాజరును జీవముతో లేపాడు ఆ గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని ప్రేమిస్తే, దేవుని ఆహ్వానిస్తే, మన కుటుంబంలో ఎలాంటి భయంకరమైన సంఘటనలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి వ్యాధులు ఉన్నా, ఆ గొప్ప దేవుడు మనందరి సమస్యను తీరుస్తున్నాడు, మనందరి వ్యాధులను తొలగిస్తున్నాడు, మనందరి చుట్టూ ఉన్న దుష్ట శక్తులను ప్రారదొలుతూ ఉన్నాడు, మనందరి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరం కూడా మోకరిద్దాం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్యా, నీ నామములో అభయం ఉన్నదయ్యా. అద్భుత కార్యాలు ఉన్నాయ్యా.
మీ నామంలో ప్రార్థిస్తే, మిమ్ము ఆహ్వానిస్తే మా జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మహిమపరుచుకుందాం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. అందరూ కూడా చప్పట్లతో గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, యేసు. అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, ఆమేన్. ఆదుకునే నామం ఆమేన్. యేసయ్యా నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, చప్పట్లతో. ఆదుకునే నామం యేసయ్యా నామం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, యేసు. అది నాకు అండగా నిలచి ఉన్నది. వేదనలో ఉన్నారా? దుఃఖములో ఉన్నారా? కన్నీటితో ఏడుస్తూ ఉన్నారా? ఈ బాధలు, ఈ సమస్యలు ఎలా తొలగిపోతాయి? ఎవరు తొలగిస్తారు? నన్ను ఆదుకునేవారు ఎవరు లేరని నీలో నీవే సతమతమైపోతున్నావా బిడ్డ? యేసయ్య వైపు చూడు. ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించు, నీ కుటుంబంలోనికి ఆహ్వానించు. నీలో ఉన్నటువంటి దుఃఖం సంతోషముగా మారబోతూ ఉంది. నీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారబోతూ ఉన్నాయి. ఆమేన్. దేవుడు నీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. నూతనంగా నిన్ను నిర్మించబోతూ ఉన్నాడు. ఆమేన్. నూతన కార్యాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన వైపు చూస్తూ ఆ గొప్ప దేవుని ప్రేమతో నీ హృదయంలోనికి, నీ గృహంలోనికి ఆహ్వానించు. స్తోత్రం. వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖంలో ఉన్న వారిని, అవును దేవా. కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనలో దుఃఖముతో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని ఆదరించే నామం, స్తోత్రమయ్యా. ఆశీర్వదించే నామం, యేసయ్యా. ఆదుకునే నామం, ఆమేన్. యేసయ్యా నామం. ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, స్తోత్రం దేవా. ఆదుకోనే నామం యేసయ్యా నామం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, స్తోత్రం. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. వ్యాధుల్లో ఉన్నావా బిడ్డ?
బాధలతో యేసయ్యా. కుంగిపోతున్నావు బిడ్డ. యేసు. ఈ జీవితము వ్యర్థమని తలస్తూ ఉన్నావు బిడ్డ. యేసయ్యా. లేనిపోని ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, ఈ జీవితాన్ని ఎలా నాశనం చేసుకోవాలో ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ. దేవుని వైపు చూడు. నీ భారాన్ని ఆయన మీద మోపు, నీ వ్యాధులను ఆయన మీద మోపు. ఆ గొప్ప దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. ఆ గొప్ప దేవుడు నీకు స్వస్థత వరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఎక్కడెక్కడ నొప్పి ఉందో, ఎక్కడెక్కడ వేదన ఉందో, ఎక్కడెక్కడ సమస్య ఉన్నదో అక్కడ మీ కుడి చేతిని ఉంచి ఆ స్తోత్రం. గాయాన్ని, ఆ బాధను, ఆ నొప్పిని, ఆ వేదనను ప్రభువుకు సమర్పించు. ఇప్పుడే ఈ క్షణమే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. ఆ బాధను, నొప్పును మాయం చేయబోతున్నాడు. ఆమేన్. అద్భుత రూపంలో తొలగించబోతున్నాడు. ఆమేన్. విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే బిడ్డ. ఆమేన్. విశ్వాసముతో ప్రార్థించు. ఆమేన్. వ్యాధులతో, బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో, బాధలతో కృంగిన వారిని, అవును దేవా, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, సమస్యతో శాంతియే లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతియే లేని వారిని, అవును దేవా, సంతోషమే ఎన్నడూ పొందని వారిని ఆదరించేనా, ఆమేన్, ఆశీర్వదించేనా, ఆమేన్, ఆదుకునేనా, ఆమేన్. యేసయ్య నామం. ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, అవును దేవా. ఆదుకోనే నామం, యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో అడుగు. శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసు, యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అవును దేవా. అది నాకు అండగా నిలిచి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. అది నాకు అండగా నిలిచి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. అది నాకు అండగా నిలిచి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. అది నాకు అండగా నిలిచి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. అది నాకు అండగా నిలిచి ఉన్నది. అది నాకు అండగా నిలిచి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామం, ఆమేన్, ఆశీర్వదించే నామం, ఆమేన్, ఆదుకునే నామం, ఆమేన్. యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం, యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం, యేసయ్య నామం. ఆదరించే నామం, పరిశుద్ధుడైన దేవా, ఆశీర్వదించే నీకు నామం, స్తోత్రమయ్యా. ఈ ఆదుకోనే ఆరాధనలో నామం, పాలుపంచుకుని ఉన్న యేసయ్య బిడ్డలందరినీ కూడా దీవించండి నామం. ప్రభా. యేసయ్య నీ స్వస్థపరచండి నామములో ప్రభా. వారిలో ఉన్న వ్యాధి బాధలను తొలగించండి ప్రభా. అది నాకు అన్ని రకాల సమస్యల నుండి, అండగా ఆర్థిక ఉన్నది. ఇబ్బందుల నుండి ప్రభా, యేసయ్య అగ్నిలను నీ తాకి నామములో స్వస్థపరచండి ప్రభా. శక్తి ఉన్నది. ప్రతి ఆటంకము నుండి విడుదల అది దయచేయండి. నాకు ప్రతి దుష్ట అండగా శక్తి నుండి విడుదల నిలిచి చేయండి. ఉన్నది. ప్రతి మంత్ర శక్తి నుండి విడుదల యేసయ్య నీ దయచేయండి. నామములో ప్రతి అనారోగ్య శక్తి నుండి విడుదల శక్తి దయచేయండి ఉన్నది. ప్రభా. అది ఈ బిడ్డలందరూ నాకు కూడా అండగా దీవించండి. వీరి నిలిచి గృహాల్లో శాంతి ఉన్నది. సమాధానాన్ని దయచేయండి యేసయ్య ప్రభా. నీ మంచి నామములో ఆరోగ్యముతో బిడ్డలను శక్తి దీవించండి ఉన్నది. ప్రభా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా,
యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. అందరూ కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, దేవుడు ఇప్పుడు వరకు వాక్కు ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. బిడ్డా, నీ కుటుంబము నన్ను ఆహ్వానించే కుటుంబంగా ఉందా? ఈ లోకాన్ని ఆహ్వానించే కుటుంబంగా ఉందా? నాకు ప్రాముఖ్యత ఇచ్చే కుటుంబంగా ఉందా? ఈ లోకానికి ప్రాముఖ్యత ఇచ్చే కుటుంబంగా ఉందా? నన్ను మహిమపరిచే విధముగా ఉందా? ఈ లోకాన్ని మహిమపరిచే విధముగా ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకో అని. నా బిడ్డవు నన్ను మహిమపరిచే విధంగా జీవిస్తే నీ కుటుంబాన్ని రక్షిస్తాను అని, నీ వ్యాధి బాధలను తొలగిస్తానని, నీ చుట్టూ నీ యొక్క గృహము చుట్టూ 34వ కీర్తన 7వ వచనం ప్రకారం నా దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ ప్రభువుకు సమర్పించుకుందాం. ఇప్పటి వరకు మనం ఊహించి ఉండము, అంతగా ఆలోచించి ఉండము, కానీ ఈ రోజు నుంచైనా మన కుటుంబం ఆధ్యాత్మికమైన కుటుంబంగా మార్చుకోవడానికి, దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా మార్చుకోవడానికి, దేవుడు భక్తుడు నివసించే గొప్ప ఆలయముగా మార్చుకోవడానికి కావలసిన మంచి మనస్సును, ఆ శక్తిని, ఆ భక్తి భావాన్ని దయచేయమని వేడుకుందాం. దేవుడే మనకు తోడై ఉంటే మనకు విరోధి ఎవరు? ఏ వ్యాధి, ఏ బాధ, ఏ రోగము, ఏ ఆటంకము మనల్ని ఎదిరింపజాలదు అని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజు నుంచి మన గృహాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించుకుందాం. దేవుని యొక్క ఆత్మతో అభిషేకించుకుందాం. దైవ కార్యాలతో, దైవ రూపాలతో అభిషేకించుకుందాం. మన యొక్క హృదయంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తూ ఆయన యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని వేడుకుందాం. ఎక్కడెక్కడ నొప్పి ఉందో, ఎక్కడెక్కడ వేదన ఉందో, ఎక్కడెక్కడ బాధ ఉందో, ఏ సమస్యలతో సతమతం అవుతూ ఉన్నావో, ఏ ఉద్దేశాలతో నెరవేరాలని ఆశపడుతున్నావో ప్రభువుకు సమర్పించు. చాలామంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను తెలియచేస్తూ ఉన్నారు. ప్రభా, ఈ బిడ్డలందరి ఉద్దేశాలు నెరవేర్చండి దేవా. ఈ మీ ముందు మోకరించి అనేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను వెలిగించండి ప్రభా. మీ యొక్క క్రాంతితో నింపండి ప్రభా. చీకటి తొలగించండి ప్రభా. వ్యాధి బాధలను తొలగించండి ప్రభా. శాంతి సమాధానముతో నింపండి ప్రభా. మీ ఆత్మతో అభిషేకించండి దేవా. చిన్నారి బిడ్డల నుండి వృద్ధుల వరకు ప్రతి బిడ్డను కూడా అభిషేకించి ఆశీర్వదించమని ప్రభా. ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీ యొక్క దీవెనల వర్షాంతో అభిషేకించమని వేడుకుంటున్నాను. సహోదరులు, రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ముందు మోకరించి కుటుంబ సమేతంగా ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచియున్నది.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ దేవుడు డివైన్ వాయిస్ ఐసి ఛానల్ ద్వారా ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించి లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలను తెలియచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనవులను ఆలకించి మనందరి జీవితములో ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్.